రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఎడారిగా ఉన్న తెలంగాణను పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నేలా వరిధాన్యంలో నిలిపారన్నారు. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కారణమన్నారు సుధీర్ రెడ్డి. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలితే దాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జూన్ 5వ తారీఖు విచారణకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మనతో ఇదే అంశం పైన మాట్లాడేందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు మీ హయాంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కమిషన్ వేసింది. కమిషన్ లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు అందాయి. 5వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పేసి అందులో మెన్షన్ చేశారు. ఏం చెప్తారు? ఇది దివాళకోరు రాజకీయాలు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గట్టించలే ఎకరాలకు నీళ్ళు ఇచ్చి భారతదేశ చరిత్రలో 2వ అతిపెద్ద ధాన్యం ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే. మరి దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ నోటీసులు అందినాయి కాబట్టి కేసీఆర్ గారు న్యాయ నిపుణులతో చర్చించి దానికి తగు రీతిలో జవాబు ఇస్తారు. దానికి మాకు 5 తారీఖు దాకా టైం ఉంది. 5 తారీఖు తర్వాత మేము దాని సంగతి ఏందో. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు వచ్చింది. కొన్ని లక్షల ఎకరాలకు మేము సాగునీరిచ్చామని మీరు చెప్తున్నారు. ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. మొత్తం కొలాప్స్ అయిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు పనికి రాకుండా పోయాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మీరేమో పంజాబ్ తరహాలో తలదన్నే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి పండిందని మీరు చెప్తున్నారు. మరి ఏంటి, ఎవరిది? ధాన్యం దిగుబడి 2014లో ఏ విధంగా ఉండే, 2023లో ఏ విధంగా ఉన్న సంగతి దిగుబడిని అసెస్మెంట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. 2013లో ధాన్యం దిగుబడి, 14లో ధాన్యం దిగుబడి 30 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు 3 కోట్ల టన్నులు అయింది. ఇవన్నీ కూడా ఊరికే కావు. అది ఆ వాటర్ సోర్సెస్ అన్ని కూడా రైతులకు కల్పిస్తేనే ధాన్యం పంట పండుతుంది. కాబట్టి ఆ మాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళే దాన్ని గ్రహించగలుగుతారు. ఆ జ్ఞానం లేని కాంగ్రెస్ పార్టీకి ఎంత చెప్పినా లాభం లేదు. కాబట్టి కేవలం రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకు. కాబట్టి ఇది రాజకీయ ప్రేరిత చర్య అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. దీనికి సరైన ధీటైన జవాబు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. కమిషన్ గడువు అనేక సార్లు ఈ ప్రభుత్వం పెంచింది. చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి అప్పటి హరీష్ రావు గారికి, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇచ్చింది. అంటే ఈ పెంచడము, ఈ సడన్ గా వీళ్ళు ముగ్గురికి నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ విధంగా ప్రజలు అనుకుంటున్నారు. ఇన్నిసార్లు పెంచాల్సిన అవసరం ఏముంది, ఇది ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ ప్రజలు అనుకుంటూనే ఉన్నారు. తప్పనిసరిగా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారు. దాని ప్రతిరూపమే ఇలా నోటీసులు. అంటే గతంలో విద్యుత్ కమిషన్ నోటీసులు కేసీఆర్కి ఇచ్చింది, లేఖ రాశారు. ఇప్పుడు అలా లేకుండా అందులో ప్రత్యేకించి మెన్షన్ చేశారు, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. హాజరవుతారా కేసీఆర్ గారు జూన్ 5వ తారీఖు? అవునండి, న్యాయ నిపుణులతో సంప్రదించినాక ఆ డెసిషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా న్యాయ నిపుణులతోటి మేము సంప్రదిస్తాం. కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. సో ఖచ్చితంగా న్యాయ నిపుణులతో మేము మాట్లాడి విచారణకి హాజరు కావాలా లేదా అనేది కూడా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్నాం. దాంతోపాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది తెలంగాణ గతంలో ఎడారిగా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇవాళ పంజాబ్ తరహాలో అత్యధికంగా వరి శాతం పండింది. కొత్త ఆయకట్టుకు నీరిచ్చాము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అని చెప్పేసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్నారు. మేడిగడ్డలో కుంగినటువంటి 3 పిల్లర్లు ఏదైతే ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంది, ఇప్పటికీ రాజకీయం చేస్తుందని చెప్పేసి కూడా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సైదులు రాజ్ న్యూస్, హైదరాబాద్.